13 ఏళ్ల బాలికను ఓ రిక్షావాలా హోటల్ యజమానికి అమ్మేశాడు. ఆ రాక్షసుడు ఆమెను వివిధ హోటళ్లలో తిప్పుతూ 5 రోజుల పాటు 30 మంది మానవ మృగాలతో నరకం చూపించాడు. భరించలేని నొప్పితో ఆ బాలిక విలవిలలాడుతుంటే కనీసం జాలి చూపించకుండా బలవంతంగా మద్యం తాగించారు. ఈ ఘోరాన్ని కప్పిపుచ్చడానికి, సాక్ష్యాలు దొరకకుండా చేయడానికి ఆ హోటల్ యజమానులే రంగంలోకి దిగారు. రాజస్థాన్లో జరిగిన ఈ ఘోర దేశాన్ని షాక్కి గురిచేసింది. ఈ మానవ మృగాలను అంతం చేయాలంటూ ఆందోళనలు మొదలయ్యాయి. ఇక్కడే బుల్డోజర్లు ఎంట్రీ ఇచ్చారు. బాలికకు నరకం చూపించిన 4 హోటళ్లను నేలమట్టం చేసేశాయి. కానీ ఈ చర్యతో ప్రజాగ్రహం చల్లారడం లేదు. ఆ నరరూప రాక్షసులకు బుల్డోజర్లు కాదు, బుల్లెట్లతోనే సమాధానం ఇవ్వాలని ఆందోళనలు చేస్తున్నారు. ఇంతకు రాజస్థాన్లోని శ్రీ గంగానగర్లో అసలేం జరిగింది? 13 ఏళ్ల బాలికపై ఉన్మాదులుగా వ్యవహరించిన వారికి ఎన్కౌంటర్లతోనే బుద్ధి చెప్పాలా? లెట్స్ వాచ్. రాజస్థాన్లో ఘోరం. 13 ఏళ్ల బాలికపై 30 మంది అత్యాచారం. యోగి మార్క్ యాక్షన్లోకి భజన్ లాల్. 4 హోటళ్ల కూల్చివేత. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో యోగి యూపీ మోడల్ అమలవుతోందా? బుల్డోజర్. ఈ పేరు విన్న వెంటనే గుర్తొచ్చేది యోగి ఆదిత్యనాథ్ ఒక్కరే. దీని కారణం బుల్డోజర్లను గ్యాంగ్స్టర్స్, క్రిమినల్స్ పైకి సంధించడమే. సగటు పొలిటీషియన్ టచ్ చేయడానికి కూడా వెనుకాడే మతపరమైన ఆక్రమణలపైకి బుల్డోజర్లను పంపించే లీడర్ బహుశా యోగి ఒక్కరే. అయితే ఇటీవల ఆ లిస్టు పెరుగుతోంది. బీజేపీ పాలిత ముఖ్యమంత్రులు ఒక్కొక్కరుగా బుల్డోజర్ రూలింగ్ ను అమల్లోకి తెస్తున్నారు. ఇప్పటికే మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, హర్యానా, అస్సాం ముఖ్యమంత్రులు బుల్డోజర్ రూలింగ్ ను అమలు చేస్తే తాజాగా రాజస్థాన్ సీఎం భజన్ లాల్ శర్మ కూడా అదే యాక్షన్ షురూ చేశారు. కానీ రాజస్థాన్లో జరిగిన దారుణానికి ఉపయోగించాల్సింది బుల్డోజర్ కాదు, డైరెక్ట్ బుల్లెట్టే అన్న వాదనలు వినిపిస్తున్నాయి. రాజస్థాన్లో యోగి మార్క్ బుల్డోజర్ యాక్షన్ ఇది. కానీ అసలు విషయం తెలిస్తే ఈ చర్యలు సరిపోవని మీరే అంటారు. ఎందుకంటే ఈ కూల్చివేతల వెనుక చాలా మంది మానవ మృగాల వికృత చర్యలు ఉన్నాయి. ఆ మానవ మృగాలకు బుద్ధి చెప్పడానికే ఈ బుల్డోజర్ యాక్షన్. జూన్ 18న శ్రీగంగానగర్ సమీపంలోని ఒక గ్రామానికి చెందిన 8వ తరగతి చదువుతున్న 13 ఏళ్ల బాలిక తన స్నేహితురాలని కలవడానికి శ్రీ విజయనగర్ వెళ్ళింది. రాత్రి దాదాపు 10:30 గంటల సమయంలో శ్రీగంగానగర్ చేరుకున్న బాలిక ఇంటికి వెళ్లేందుకు రాంబాబు అనే ఈ రిక్షా డ్రైవర్ను ఆశ్రయించింది. రిక్షా డ్రైవర్ ఆ బాలికను ఇంటికి తీసుకెళ్లకుండా లాల్ చంద్ సింగ్లా అనే వ్యక్తి సహాయంతో హోటల్ జాయ్ ఇన్ యజమానికి విక్రయించాడు. అక్కడి నుంచి 5 రోజుల పాటు ఆమెను నగరంలోని 4 వేర్వేరు హోటళ్లకు మారుస్తూ 30 మంది మృగాళ్లు దారుణానికి ఒడిగట్టారు. బాలిక కనిపించడం లేదని కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన పోలీసులు జూన్ 22న హోటల్ జాయ్ ఇన్ నుంచి బాలికను సురక్షితంగా రక్షించారు. ఆ తర్వాత బాలిక ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా ఈ ఘోరం బయటపడింది. మరోవైపు ఈ కేసు విచారణలో సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి. భరించలేని నొప్పితో ఆ బాలిక విలవిలలాడుతుంటే కనీసం జాలి చూపకుండా బలవంతంగా మద్యం తాగించి మరీ తమ పాశవిక ఆనందాన్ని తీర్చుకున్నారని ఎఫ్ఐఆర్ ద్వారా వెల్లడైంది. ఈ దారుణాన్ని కప్పిపుచ్చడానికి, సాక్ష్యాల్ని తారుమారు చేయడానికి సదర్ హోటల్ యజమానులు, నిర్వాహకులు సైతం చురుగ్గా సహకరించారు. ఈ దారుణం వెలుగులోకి రాగానే శ్రీగంగానగర్ జిల్లా వ్యాప్తంగా ప్రజలు రోడ్లపైకొచ్చారు. నిందితులను కఠినంగా శిక్షించాలంటూ, అక్రమ హోటళ్లను కూల్చివేయాలంటూ నిరసనను మిన్నంటే విపక్ష కాంగ్రెస్ కూడా శాంతి భద్రతల వైఫల్యంపై ప్రభుత్వాన్ని తీవ్రంగా నిలదీసింది. ప్రజాగ్రహం తీవ్ర రూపం దాల్చకముందే ప్రభుత్వం స్పందించింది. మంగళవారం అర్ధరాత్రి భారీ పోలీసు బందోబస్తు నడుమ బుల్డోజర్లను రంగంలోకి దించారు. ఈ ఘోరానికి వేదికైన 4 హోటళ్లను నేలమట్టం చేసి పారేశారు. చట్టపరమైన విచారణలు, కోర్టు నోటీసుల సుదీర్ఘ ప్రక్రియల కోసం వేచి చూడకుండా నేరానికి సహకరించిన ఆస్తులపై తక్షణమే ఈ తరహా చర్యలు చేపట్టడం రాజస్థాన్లో యోగి రూల్ అమలవుతోందనడానికి స్పష్టమైన సంకేతంగా నిలుస్తోంది. జిల్లా ఎస్పీ హరిశంకర్ యాదవ్ పర్యవేక్షణలో ప్రత్యేక నిపుణుల బృందం హోటళ్లలోని డీవీఆర్ ఫుటేజీలను, నిందితుల మొబైల్ ఫోన్ డేటాను విశ్లేషిస్తోంది. ఈ కేసులో ఇప్పటివరకు 12 మందికి పైగా నిందితులను గుర్తించి అందులో ముఖ్యమైన 10 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. బాలికను కిడ్నాప్ చేసి హోటల్కు అమ్మేసిన ఈ రిక్షా డ్రైవర్ రాంబాబును జ్యుడిషియల్ కస్టడీలోకి తీసుకున్నారు. హోటల్ యజమాని మయాంక్ సాయన్, హోటల్ మేనేజర్ హర్దీప్ నాథ్, సిబ్బంది సచిన్ పోలీస్ కస్టడీలో ఉన్నారు. అత్యాచారానికి పాల్పడిన ముఖేష్ నాథ్, దీపక్
తరుణ్, బాలికను విక్రయించడానికి సహకరించిన వ్యక్తి లాల్ చంద్ సింగ్లా పోలీసు కస్టడీలో ఉన్నారు. మిగిలిన నిందితులను పట్టుకోవడానికి పోలీసులు రాజస్థాన్ వ్యాప్తంగా దాడులు నిర్వహిస్తున్నారు. నిందితులకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా ఉరిశిక్ష పడేలా గట్టి ఆధారాలను సిద్ధం చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. प्रशासनिक सहयोग से इनके खिलाफ भी विधिक कार्रवाई की जा रही है और आगे भी की जाएगी। मेरी आम लोगों से अपील है कि आप लोग भ्रामक खबरों से बचें और कोई गलत इस मामले में संवेदनशील मामले में गलत कोई खबर फैला रहा है उसके खिलाफ हम लोग कार्रवाई करेंगे जल्दी। तो यहाँ के लोगों से अपील है कि आप लोग इसमें शांति बना के रखें और सहयोग दें। पुलिस इसमें कार्रवाई प्रोएक्टिवली कर रही है और आगे भी करती रहेगी और इस तरह के घटनाक्रमों को हम लोग खुद अच्छे से मॉनिटरिंग कर रहे हैं। ఈ అమానుష్య ఘటనకు పాల్పడిన, ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి చట్టం ప్రకారం కఠినాతి కఠినమైన శిక్ష పడేలా చూస్తామని ఎస్పీ హరిశంకర్ స్పష్టం చేశారు. నిందితులకు ఉరి శిక్ష పడేలా బలమైన ఆధారాల్ని సేకరిస్తున్నట్టు తెలిపారు. కేవలం అత్యాచారానికి పాల్పడిన వారే కాకుండా మైనర్ బాలికపై దారుణం జరుగుతున్నా చూస్తూ ఊరుకున్నా, ఇందుకు సహకరించిన, నేరాన్ని దాచడానికి ప్రయత్నించిన హోటల్ యజమానులు, మేనేజర్లపై కూడా కఠినమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని చెప్పారు. ఇందులో భాగంగానే నిబంధనల్ని ఉల్లంఘించిన హోటల్ నిర్మాణాలను కూల్చివేసినట్లు పేర్కొన్నారు. ఈ కేసులో నిందితుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో దర్యాప్తును వేగవంతం చేయడానికి, ప్రతి ఒక్కరిని గుర్తించడానికి ప్రత్యేక బృందాల్ని రంగంలోకి దించామని ఎస్పీ తెలిపారు. పరారీలో ఉన్న మిగిలిన నిందితుల్ని పట్టుకునేందుకు రాజస్థాన్, పొరుగు రాష్ట్రాల్లో ప్రత్యేక పోలీసు బృందాలు గాలింపు చర్యలు చేపడుతున్నాయని ఎస్పీ హరిశంకర్ వెల్లడించారు. అయితే ఇంత కిరాతకానికి ఒడిగట్టిన వారికి బుల్డోజర్లతో బుద్ధి చెబితే సరిపోదని యోగిలా బుల్లెట్లు దించాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. ఇక రాజస్థాన్ బుల్డోజర్ యాక్షన్ విషయానికొస్తే ఈ చర్య కేవలం ఒక కూల్చివేత మాత్రమే కాదు, ఇది రాష్ట్రంలో మారుతున్న రాజకీయ పరిపాలనా శైలికి అద్దం పడుతోంది. సాంప్రదాయ చట్టపరమైన ప్రక్రియలో శిక్ష పడ్డానికి సంవత్సరాలు పడుతుందనే భావన ప్రజల్లో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో బుల్డోజర్ యాక్షన్ అనేది ప్రజల్లో ఉన్న అసంతృప్తిని తక్షణమే చల్లార్చడానికి ప్రభుత్వానికి ఒక బలమైన అస్త్రంగా మారింది. కేవలం నిందితులనే కాకుండా వారికి ఆశ్రయం కల్పించే ఆస్తులను, వ్యవస్థలను దెబ్బతీయటం ద్వారా నేరగాళ్ల ఆర్థిక మూలాల్ని దెబ్బతీయొచ్చని యూపీలో రుజువైంది. ఇప్పుడు రాజస్థాన్ సైతం అదే బాటలో నడుస్తూ నేరాలకు సహకరిస్తే ఆస్తులు మిగలవనే గట్టి హెచ్చరికను పంపింది. శాంతి భద్రతల విషయంలో తాము ఎంత కఠినంగానైనా వ్యవహరిస్తామని, విపక్షాల విమర్శలకు తమ చర్యల ద్వారానే సమాధానం చెప్తామని భజన్లాల్ ప్రభుత్వం నిరూపించుకునే ప్రయత్నం చేసింది. ఏదేమైనా శ్రీగంగానగర్ బుల్డోజర్ యాక్షన్ ద్వారా రాజస్థాన్లో నేరగాళ్లపై యోగి మార్కు ఉక్కుపాదం మొదలైందని, భవిష్యత్తులో ఇలాంటి ఘోరాలకు పాల్పడే వారికి ఇది ఒక గుణపాఠంగా మారుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.